ఈ మధ్య ఇంగ్లీష్ బాగా ప్రచురం ఉంది కాబట్టి మీరు అడిగింది రిలేటివ్నెస్ అంటారు దీన్ని. ఉమ్, రిలేటివ్నెస్ అంటారండి. అంటే ఒక మనిషి ఇంకొక వ్యక్తితో అతనికున్న సంబంధాలు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిఫ్లెక్షన్స్, మాటలు, ఎమోషన్స్, వీటి మీదనే ఏ వ్యక్తి అయినా సరే సంతోషంగా ఉండడానికి ఇంట్లో కానీ, చుట్టుపక్కల వాళ్ళతోటి కానీ, అతను చదువుకునే ప్లేస్లో కానీ, ఉద్యోగం చేసే దగ్గర కానీ, వ్యాపారం చేసే దగ్గర కానీ మనకి కావాల్సింది ఏంటి అంటే ఆ రిలేటివ్నెస్. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక పరంగా మాట్లాడితే హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అని ఇద్దరు ఉన్నారు. అంటే హిరణ్యాక్షుడు అంటే హిరణ్యం అంటే ఎంతో పెద్ద విలువైన సంపద. ఒక కన్ను ఉంది, ఒక బంగారం చూసింది, అవి వెళ్ళి క్యాప్చర్ చేయడానికి కొంత టైం పడుతుంది. అవునా? కన్ను చూడగానే అట్రాక్ట్ అవుతుంది. హిరణ్య అక్షుడు అంటారు. హిరణ్య కశ్యపుడు అంటే దాన్ని క్యాప్చర్ చేయడానికి ఇంకొంత టైం పడుతుంది. అవును. కానీ నేను ఒక మాట మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీరు చాలా బాగున్నారు, అది ఇమీడియట్గా స్పాంటేనియస్ మీలో ఒక ఎమోషన్స్, రిలేటివ్నెస్ మొదలవుతుంది. అవును. మీరు బాగాలేదు, మీరు తప్పు అన్నారు అనుకోండి, ఇంకొక విధమైన ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. మీకు నాకు మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావడానికి కూడా అదే కారణం. మన అన్ని సమస్యలకు మూల కారణం ఏంటి అంటే చెవి నొప్పి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు అరే గుప్తా గారితో 10 నిమిషాలు మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుందనే భావన రావాలి. ఆ భావన కరువైన నాడు అసలు మనం మనుషులుగా పుట్టడానికి అసలు ఎందుకు పుట్టామో అనే ప్రశ్న ప్రతి ఇళ్లలో స్టార్ట్ అవుతుంది, ప్రతి మనసులో స్టార్ట్ అవుతుంది, ప్రతి ఇంట్లో, ప్రతి ప్లేస్లో. ఒక్క దగ్గర అని కాదండి, అన్ని చోట్ల స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆంజనేయ స్వామి ఉన్నాడు, నవ వ్యాకరణ కర్త అంటే నవ బ్రహ్మ. వ్యాకరణంలో ఒక మనిషి మాట్లాడడానికి, ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆయన మాట్లాడే పద్ధతిలో ఒక విధమైన ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, ఆయన చేతుల్లో ఒక విధమైన ఫ్రెండ్లీనెస్ ఉంటుంది. అలా మనం ఉండగలగాలి. సరే, ఇప్పుడు చెప్పుడు మాటలు కానీ లేకుంటే మామూలు మధ్యతరగతి కుటుంబంలో కానీ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కుటుంబాల్లో కానీ ఏ విధంగా అంటే మధ్యతరగతి కుటుంబాలేనేమో ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి, దానివల్ల చాలా రకాలుగా కుటుంబాలు అయితే చెల్లా చెదురైతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంగా మీరేం చెప్తారు? వెరీ గుడ్ అండి, ఇది కూడా మంచి ప్రశ్న. ఇప్పుడు కృష్ణుడు, కుచేలుడు ఉన్నారండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు కూడా క్లాస్మేట్స్. ద్రోణాచార్యుడు ఉన్నాడు కదా, ద్రోణాచార్యుడు కూడా వాడి క్లాస్మేట్, ఇద్దరు కలిసి చదువుకున్న ఫ్రెండ్ దగ్గరకు పోయి నాకు ఇల్లు కడవడం లేదు, నా పిల్లోడికి కూడా పాలు తాగడానికి కూడా పరిస్థితి లేదు అన్నాడు. అదొక యుద్ధానికి దారితీసింది. అవునండి. కుచేలుడు, శ్రీకృష్ణుడు ఫ్రెండ్సే. ఇల్లు గడవకపోతే అష్టభార్యలతోటి సేవ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అండి, ఆర్థిక పరిస్థితి ఒకటే కాదు, కుటుంబంలో ఉన్న ఘర్షణలకు కానీ, సమాజంలో ఉన్న తారతమ్యాలకి ఆర్థిక పరిస్థితే కాదు, ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రతిసారి కూడా, ప్రతి సంభాషణ కూడా, ఎదుటివారి మనసు తెలుసుకుని మాట్లాడకుండా ఉన్న ప్రతి సంభాషణ కూడా ఒక పెద్ద యుద్ధాన్ని దాకా కూడా దారి తీస్తుంది. సో ఇప్పుడు చూడండి, మా నాన్నగారు ఉన్నారు, నేను 55 సంవత్సరాలు, నాకు 6:30 కల్లా ఇంటికి వెళ్తాను. 6:30 దాకా వెయిట్ చేస్తారు, 7 గంటలకు టకటక నాకు ఫోన్ చేస్తారు. ఏమి 55 ఏళ్ళు వచ్చాయి, ఇంకా నాన్న పోగంట లేటుగా వస్తే ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా అనే భావన నాలో రావడం సహజం. అవును. అయితే అక్కడ మా నాన్నగారి మనసును తెలుసుకోవాలి. అరే 6:30 అయింది, వీడు వచ్చేస్తాడు, 6:30 కల్లా వచ్చేస్తాడు, ట్రాఫిక్లో ఇరుక్కున్నాడు, అసలు వాడి పరిస్థితి ఏంటో. ఇప్పుడు తండ్రికి ఏంటండి ఆనందం, కొడుకు ఇంటికి రావడమే ఆనందం తండ్రికి. వీడు 6:30 అయింది, 6:50 అయింది, జనరల్గా ఫోన్ చేస్తాడు, హెల్డప్ అయ్యాడని చేయలేదు. అంటే నేను ఎట్లా ఉన్నానో, నేను క్షేమంగా ఉన్నానా, ఎక్కడైనా విపత్కర పరిస్థితిలో ఉన్నాననే తపన. ఓంకారం అంటేనే అదే అండి. ఓంకారం అంటే, ఇప్పుడు ఓంకారం చూడండి,
ఎలా ఉంటుంది ఒకసారి ఇలా కెమెరా మీరు ముందుకు తీసుకురండి. ఇలా చూడండి, ఇదే కదా ఓంకారం అనేది. అవును. ఓకేనా? ఇదిగోండి ఓంకారం అంటే ఇదే కదా, అవును. ఇదే కదండి ఓంకారం అంటే. ఇప్పుడు చూడండి, ఇలానే ఉండండి మీరు, చూడండి ఒకసారి నా వైపు. ఒక మనిషి ఉన్నాడండి, అవునా? ఒక చెవి, ఇదే అవును. కదా, ఇది ఒక చెవి, ఇది ఒకటి. ఉమ్. ఇది మాట నాలుగు నుండి ఒక శబ్దాలు వస్తున్నాయి, అవునా? ఇప్పుడు చూడండి, ఇది నా చెవి. ఉమ్. ఇది మా నాన్నగారి మనసులో నా గురించి చింత. ఇది ఆయన మనసులో ఆయన నా గురించి మంచిగా అనుకున్నది. అరే 6:30 అయింది, పిల్లోడు ఎక్కడున్నాడు, వాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు. రెండు విధమైన సంభాషణలు వచ్చాయండి. ఒకటి 55 వచ్చినా ఇంకా మా నాన్న వెనకాల పడుతున్నాడా, నేను ఇంటికి రాకపోతే ఒక అరగంట వెయిట్ చేయలేడా, చిన్నపిల్లోడా అనేది ఒక భావన. నాకు మా నాన్నగారి తరఫున ఏముంటుంది, అరే వాడు ఎట్లా ఉన్నాడనే తపన, మమకారం, ప్రేమ. అవును. అరే మా నాన్న మనసును తెలుసుకుని, ఆ నాన్న ఇవాళ 6:30 కాదు 7:30 అవుతుంది, నువ్వు టెన్షన్ పడుకు నాన్న అని ముందే చెప్పేశాను అనుకోండి. అవును. ఆయన నన్ను గురించి, నా గురించి ఆయన బాధపడ్డం కానీ, ఆయన ఎక్కడున్నారో అని ప్రశ్నించినప్పుడు ఆయన వైపున కోపాలకు తాపాలు రాకుండా ఉంటుంది. ఓంకారం అంటే ఏంటి, ఏదైతే విన్నారో మీ ప్రకారం అర్థం చేసుకోకూడదు. అవును. ఎదుటి వాడి భావన గురించి, వాడి యొక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయత, దాని గురించి. ఇప్పుడు ఎవరంటారండి మనల్ని, బయటోడు అంటాడా? ఉమ్. ఇప్పుడు మనకు పరిచయం ఉన్న వాళ్ళే కదా, మన అవును. ఇంట్లో వాళ్ళు, ఉమ్. ఫ్రెండ్స్, టీచర్లు, ఆఫీస్లో పనిచేసే సీనియర్స్, ఆఫీసర్స్, వ్యాపారాలు వచ్చే కస్టమర్లు, వీళ్ళు ఎవరు, బయట వ్యక్తులు కాదు, మన వాళ్ళే. రోడ్డు మీద వెళ్తున్నవాడు మనల్ని ఏమంటాడు, మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. మన వాళ్ళు ఎందుకు మన గురించి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు, నేను బాధపడితే మా నాన్నగారికి ఏమొస్తుంది, మా నాన్నగారిని బాధపడితే నాకేమొస్తుంది. ఇంకోటి అదే విధంగా చూసుకుంటే సార్, ఇప్పుడు వాళ్ళు కారు కొన్నారు, మనకి కారు కొనలేదు. వాళ్ళ పిల్లోడికి ఉద్యోగం వచ్చింది, మన పిల్లోడికి ఇంకా ఉద్యోగం రాలేదు. వాళ్ళ పిల్లోడిని ఎక్కడో చదివిస్తా ఉన్నారు, మన పిల్లోడిని గవర్నమెంట్ స్కూల్లో వేస్తా ఉన్నాం. అంటే ఇట్లాంటి సందర్భాల్లో కూడా కుటుంబాల మధ్యలో ఇట్లా భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. చాలా మంచి ప్రశ్న నాగేశ్వరరావు గారు. ఒకటి చూడండి, విపశ్యన అనే ఒక పద్ధతి ఉందండి మన దగ్గర. విపశ్యన ఇది ఆధ్యాత్మిక పరంగా మాట్లాడితే, పక్కవాడికి కారు ఉంది, మనకి కారు లేదు, అంతే. అవునండి. ఒకవేళ కారు కొంటే ఏంటి, దానికి ఎంత అవుతుంది, డే టు డే దాని పెట్రోల్ ఖర్చు ఎంత, దాని మెయింటెనెన్స్ ఖర్చు ఎంత, మన ఇంటి అవసరాలకి సరిపోతుందా లేదా. అంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాని యొక్క మంచి, దాని యొక్క చెడు, అది వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అని అంతర్మదనము అంటాడు. దీంట్లో మనకి మనం చర్చించుకోవాలి, మనలో అది వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. రాముడు ఏం చేశాడు, అరే నాయన పొద్దున రాజు అన్నాడు, టీకయ్య అన్నాడు, అవును అన్నాడు. లేకగానే ఏమైంది, ఇప్పుడు కాదు 14 ఏళ్ళ తర్వాత నువ్వు రాజు అవ్వాలి, అప్పటిదాకా మీ తమ్ముడు నీ రాజ్యాన్ని కాపాడుతాడు, అప్పటిదాకా ఆయన నీ బదులు రాజ్యం వెళ్తాడు, ఇది మీ అమ్మగారి కోరిక. ఇప్పుడు చూడండి, నువ్వు అరణ్యాలకు పో, కైకాదేవి ఇట్లా వరం అడిగింది, నేను కైకాదేవిని తిట్టాను, అయినా కానీ ఒప్పుకోలేదు, వాళ్ళ కొడుకే రాజు కావాలి. ఇంతకుముందు అదే మాట, అదే సన్నివేశం ఇప్పుడు ఇంకొక విధంగా మాట్లాడు, అవునా? అప్పుడు ఏమైంది, రాముడు మీరు ఎట్లా భావన చేసినా, రాముడితో ఎట్లా రాజువి కాదు అరణ్యవాసి అయినా, ఆయన స్థిర సంకల్పంతో ఎట్లా ఉన్నాడు, రాజు అయితే ఏముంది, రాజు కాకపోతే ఏంటి, మా నాన్నగారు రాజు, నేను రాజు కుమారుణ్ణి, అంతే. అంటే దాని యొక్క ఎండ్ రిజల్ట్, ఆదిలోనే అంతం. అంటే ఆధ్యాత్మికత అంటే అనేక విషయాలు ఉంటాయండి మన నిత్య జీవితంలో. ఆది అంతం లేని విషయాలని పరిశీలనగా పరిశోధించి దాని యొక్క ఎండ్ రిజల్ట్ కనుక్కుంటే, దాని వైపు నుండి మీకు ఎటువంటి దుష్పరిణామాలు కానీ, ఒకళ్ళకొకళ్ళ మీద ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏమీ ఉండవండి.
ఓకే. మన నిజమైన అవసరం ఏంటి? మన నిజమైన అవసరం నిజంగా కారు కావాలా? కొనాలి. ఇవాళ రేపు ఒక కారు అండి పార్కింగ్ దగ్గర ఇబ్బంది అవుతుంది. డ్రైవింగ్ గురించి ఇబ్బంది అవుతుంది. చాలామంది ఏం ప్రిఫర్ చేస్తున్నారు? సొంత కారున్నా ఒక డ్రైవర్‌ని ఎంగేజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ జర్నీలో మనం డ్రైవ్ చేసేటప్పుడు గానీ, ఒక డ్రైవర్‌ని ఎంగేజ్ చేసుకొని, ఒక ఎక్స్‌పర్ట్‌ని ఎంగేజ్ చేసుకొని, మనం సింపుల్ డ్రైవ్‌కి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అవును. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలండి.